నీతో దేవుడు ఉన్నాడన్న సంగతి ఇన్ని సంవత్సరాలు గుర్తించలేదేమో. ఆదివారం గుడికి వచ్చినప్పుడే ఉన్నట్టు అనిపిస్తుందేమో, వాక్యం చెప్పేటప్పుడే దేవుడు నాతో ఉన్నట్టు అనిపిస్తుందేమో, ప్రార్థన చేసినప్పుడే దేవుడు నాతో ఉన్నాడు అనిపిస్తుందేమో, బైబిల్ చదువుతున్నప్పుడే దేవుడు నాతో ఉన్నాడు నువ్వు తిట్టేటప్పుడు కూడా నీ ప్రక్కనే ఉన్నాడు, నువ్వు దూషించడం నీ ప్రక్కనే ఉన్నాడు, అవతల మీద సిఖాయింపులు చెప్పేటప్పుడు నీ ప్రక్కనే ఉన్నాడు, వాళ్ళ మీద నువ్వు కొండలు చెప్పేటప్పుడు కూడా నీ ప్రక్కనే ఉన్నాడు, కొట్టడానికి ప్లాన్ వేసినప్పుడు కూడా అక్కడే ఉన్నాడు, అవతల వ్యక్తిని డిగ్రేడ్ చేస్తాడు కూడా అక్కడే ఉన్నాడు, నువ్వు కృంగదీస్తా అంటే నిరుత్సాహపరుస్తా అంటే కూడా అక్కడే ఉన్నాడు. అక్కడ ఉన్నాడన్న గ్రహింపు నీకు వస్తే అసలు లైఫ్ ట్రాన్స్ఫార్మ్ అయిపోతుంది. వినడానికి బాగుంటుంది, ప్రాక్టీస్ చేయి. ఈ క్షణం నుండి అడుగడుగునా ప్రాక్టీస్ చేయి. భయపడకు, సమాజానికి భయపడకు, ప్రజలకు భయపడకు, పరిస్థితులకు భయపడకు, రోగాలకు భయపడకు, అప్పులకు భయపడకు, ఆర్థిక ఇబ్బందులకు భయపడకు, దేనికి భయపడకు.